నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైకాపా ప్రభుత్వమే. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళి. సోదరుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. పెద్ద ఎత్తున హాజరైన మంత్రులు, నేతలు, కార్యకర్తలు. గుప్త నిధుల కోసం నందీశ్వర విగ్రహం ధ్వంసం. వాకాడు మండలంలోని తూపిలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలోకి దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సెకీ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం చేసుకుంటే కూటమి ప్రభుత్వం వైకాపాపై తప్పుడు ప్రచారం చేస్తుందని, రాష్ట్రానికి తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైకాపా ప్రభుత్వం అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో రాష్ట్రానికి ప్రతి ఏటా 4,000 కోట్లకు పైగా విద్యుత్ కొనుగోళ్లలో మిగులు లభిస్తుందన్నారు. ఇది వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి 1.5 లక్షల కోట్ల ఆదాయం చేయనుందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ₹2.49 ₹2.49 per unit. This is the cheapest power in the history of Andhra Pradesh. History of Andhra Pradesh లో ఇది cheapest power. మూడో అక్కడే ఉన్నాం. మూడో టేకవే ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ అంటే ఉండవు అనే కేంద్ర ప్రభుత్వం యాజ్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇస్తూ లేఖలో మెన్షన్ చేయడం. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, సంపద సృష్టి అంటే ఏమిటి అని. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాం మీకు సంపద సృష్టి మీద. ఒకసారి గమనిస్తే యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంత అని చెప్పి ఒకసారి చూస్తే ₹5.10. మనకు 17,000 మిలియన్ యూనిట్స్ మనకు ₹2.49 మనకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంటే ₹5.10 నుంచి ₹2.49 అంటే ₹2.60 పర్ యూనిట్ సేవింగ్. ఉజ్జాయింపుగా చెప్తాను, ₹2.61 కరెక్ట్ గా చెప్పాలి. December 1వ తారీఖున పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. December 1st పవర్ సేల్ అగ్రిమెంట్ ఇస్ మేడ్ ఆన్ 1st day of December 2021. ఇంట్లో పార్టీస్ ఎవరెవరు సైన్ చేసినారని చెప్పి చూడాలి. పార్టీ సైన్ చేసిన వాళ్ళు ఎవరు? సెకీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ 4 డిస్కామ్స్. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డిస్కామ్లు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ సెకీ. దెర్ ఇస్ నో థర్డ్ పార్టీ. మళ్ళా అదే పెట్టు నుంచి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. 2014లో 30 పీపీఎల్ చేశాడు. 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. ఇది ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే
విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90 ₹4.63 కనిపిస్తా ఉంటే నేను ₹2.49 సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్ గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే నేను ఇస్తానని చెప్తే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోడ్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు, సవిత తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. రానున్న 24 గంటల్లో వాకాడు మండల పరిధిలో తూర్పు తీర ప్రాంతాల మధ్య మత్స్యకారుల వేటకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ రామయ్య తెలిపారు. వాకాడులోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 12 సచివాలయాల్లో ప్రత్యేక అధికారులు నియమించామన్నారు. తుఫాను రక్షిత భవనాలు, పాఠశాలల్లో కలిసి 25 రిహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించారు. వాతావరణ శాఖ ప్రకటించిన విధంగా వాకాడు మండలం తిరుపతి జిల్లాలో తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరినీ కూడా మనం ముందస్తుగానే వేటకు వెళ్లకుండా అందరినీ కూడా తిరిగి రప్పించడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయంలో మొత్తం 12 సచివాలయాలు ఉంటే ఆ సచివాలయాల్లో స్పెషల్ ఆఫీసర్లు కూడా మండల స్థాయి అధికారులు వేయడం జరిగింది. ఎక్కడికక్కడ విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ఏది జరిగినా వెంటనే రెస్క్యూ చేయడానికి కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే మన గ్రామాలలో ఎవరైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనం మొత్తం 25 రిహాబిలిటేషన్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేసుకుని మనం తుఫాన్ సెంటర్లు కావచ్చు, లేదంటే హై స్కూల్స్, యూపీ స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్లో కూడా మనం అన్ని ఏర్పాట్లు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. ఎటువంటి వచ్చినా ముందస్తుగా వాళ్ళు కాపాడేదానికి కానీ పశువులు కానీ లేదా జనాలు కానీ ఇబ్బంది పడకుండా రెస్క్యూ చేయడానికి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నలుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. చంద్రగిరి మండలంలోని నారావారిపల్లిలో సీఎం చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బస్తల్, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలంలోని తూపిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడ్డారు. ఈ చోరీ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు విచారణ చేపట్టారు.
వాకాడు మండలంలోని తూపిలి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలోకి అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. గుప్త నిధుల కోసం నందీశ్వర విగ్రహాన్ని వారు ధ్వంసం చేశారు. ఎంప్లీ ప్లేయర్ అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు చోరీ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ధ్వంసం చేసిన నందీశ్వర విగ్రహాన్ని గ్రామస్తులు పట్టుకుని ఆలయంలో పెట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ ప్రసాద్ తెలిపారు. చిట్టమూరులోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసెస్మెంట్ అనే పదం వచ్చింది చూడండి. దాంట్లో భాగంగానే FA1, FA2 తర్వాత 9 గంటల నుండి 1 వరకు మనం కార్యక్రమాల షెడ్యూల్ ఉంటుంది. కలెక్టర్ గారు మమ్మల్ని విద్యార్థులు అడుగుతున్నారు 9 నుంచి 10 దాకా ఏం చేయాలి, 11, 10 నుండి 12 వరకు ఏం చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు. మేము కూడా ప్రిపేర్ కావాలి. గౌరవ హెచ్ఎంలో నేను చెప్పేదంటే దయచేసి ఇదంతా కూడా మీ దగ్గర ప్రింట్ తీసిపెట్టి, ఎందుకంటే ఫోన్లో మనకి క్లారిటీ ఉండదు కాబట్టి ఆ కమిటీస్ ఏంటివి, తర్వాత ఆ రోజు December 7th రోజు షెడ్యూల్ టైం టు టైం, స్లాట్ టు స్లాట్ ఏం చేయాలనేటువంటిది మీ నోట్లో ఉండాలి. కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు కాబట్టి అడుగుతారు. ఏ హెచ్ఎం గారు అడుగుతారో తెలియదు, ఏఎంపీ అడుగుతారు, ఏఎంపీ గారు అడుగుతారో తెలియదు. మేము కూడా సిద్ధంగా ఉంటాం కాబట్టి మోరాల్లెస్ ఒక అవగాహన పెంచుకొని మనం సిద్ధమైతే రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్కి. అదేవిధంగా కొన్ని అవుట్లైన్స్ అంతా నేను అండర్లైన్ చేశాను. భారీగానే నేను ఏం చెప్పుకున్నాను అవుట్లైన్ అంటే ప్రధానంగా ఇది దేంట్లో భాగంగా వచ్చింది మనకి ఇక్కడ. ఎందుకంటే చాలా రూల్స్ వచ్చాయి. మన చిన్నప్పుడు అయితే తోలు తీసేవారు, అవునా కదా. ఇప్పుడు ఒక మాట అన్నా చేయి ఎత్తినా కూడా పనిష్మెంట్ టీచర్. అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఈ పేరెంట్ ఇన్వాల్వ్ చేయడం మనకు మంచిది, అవునా కదండి. మీ పిల్లవాడు ఈ విధమైనటువంటి ప్రదర్శిస్తున్నాడు, ఈ పేరావమైన ప్రదర్శిస్తుంది లేదా మీ విద్యార్థులు ఈ సమస్య ఉందని చెప్పడం వల్ల మన బాధ తగ్గుతుంది. పేరెంట్ ఏమంటాడంటే నాకెందుకు చెప్పలేదు ముందే చెప్తాడు, మా అబ్బాయి గురించి నాకెందుకు తెలియజేయలేదు. అలాంటి అవకాశం మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వస్తుంది కాబట్టి మన అలాంటి మీటింగ్స్ని మనం ఆహ్వానించాలి. ఖచ్చితంగా పేరెంట్ యొక్క సహకారం తీసుకుంటే మన భారం తగ్గుతుంది, పిల్లవాడి యొక్క అభివృద్ధిలో మన భారం తగ్గుతుంది. కాబట్టి తల్లిదండ్రుల వాళ్ళ పాత్రను పెంచడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మనం గమనించుకోవాలి. చిట్టమూరులోని శ్రీశక్తి భవనంలో ఏపీఎం గున్నయ్య ఆధ్వర్యంలో వివోఏలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనిధి మేనేజరు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం మిత్ర కార్యదర్శి నాగూరమ్మ, సంఘబంధం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 364 రూపాయలు ఎంత సంథింగ్ వస్తుంది. కొంతమంది ఇది వేస్తున్నారు, లేకపోతే కామన్ గా అందరూ 1.1 రిపోర్ట్ తీసుకుంటే ఆ డిమాండ్ లో ఉన్నది ఎంత. సో ఆ డిమాండ్ అనేది మన సిస్టంలో వచ్చే డిమాండ్కి మీ డిమాండ్కి ఏ డిమాండ్ అనేది అక్కడ రీజన్స్ అనేది ఖచ్చితంగా మీరు అనేది తెలుసుకొని ఉండాలి. ఎందుకు అంటే మీరు 1,00,000 రూపాయలు డిమాండ్ అయితే అక్కడ మీరు 1,30,000, 1,40,000 కడితే పాత ఓవర్ డ్యూ ఏదైనా ఎంత మిగిలింది అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు అది వేసేటప్పుడు నేను అనేది ఏమంటే డిమాండ్ ఎంత, కలెక్షన్ ఎంత, ఓవర్ డ్యూ ఎంత అని కూడా మీరు వేస్తే అది ఇంకా మీకు బెటర్గా మీకు చూసుకోవడానికి ఆప్షన్ చెప్పడానికి మీకు వీలుగా ఉంటుంది. ఇది మీరు కామన్గా పోతేనే మీకు అక్కడ లెక్క వస్తుంది అనేది ఎల్సీసీసీ కానీ అక్కడ కన్సర్న్ సీసీఆర్ ఏపీఎం కానీ వాళ్ళు చెప్పాలి. అది ఒకసారి మీరు నిన్న డిస్కషన్ జరిగిందండి కోటలో. యాక్చువల్గా అయితే డిమాండ్ కలెక్షన్ అనేది వేస్తున్నారు. మనం ఇక్కడ డిమాండ్ వచ్చేసి ఒక పర్సన్కి 2,376 రూపాయలు వస్తుంది. బట్ అయితే వసూలు చేసేది మనం ఎందుకంటే గత ప్రభుత్వంలో దెబ్బతిన్న తిరుమల ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి నేత్ర దర్శనం చేసుకున్నారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూడడమే తప్ప తర్వాత ఎప్పుడు వినడమే. మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేవాళ్ళు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం. ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇవ్వాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం. ఎందుకు అంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి రోజుల్ని కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని. ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం, అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక విషయం ఈరోజు ఉదయం కూడా నేను తిరుమలలో కూడా చెప్పాను. కార్తీక మాసంలో గురువారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారు అలివేలు మంగ అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం ఈరోజు నాకు కలగడం అంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి జిల్లాలోని తిరుచానూరులో కొలువైయున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వచ్చే నెల 6వ తేదీ వరకు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని సంపద సృష్టించింది వైకాపా ప్రభుత్వమే. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళి. సోదరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. పెద్ద ఎత్తున హాజరైన మంత్రులు, నేతలు, కార్యకర్తలు. గుప్త నిధుల కోసం నందీశ్వర విగ్రహం ధ్వంసం. వాకాడు మండలంలోని తూపిలి గ్రామంలో కొలువైయున్న శ్రీ కామాక్షిదేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలోకి దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో కొలువైయున్న శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.